ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో సుధాకర్ గారు, ఇవాళ రోజుల్లో అందరూ మంచి పెద్ద ఉద్యోగాలు చేస్తూ, పెద్ద కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ, భార్యాభర్తలు ఇద్దరూ కూడా రెండు చేతుల లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే సంపాదిస్తూ కూడా చాలా మంది ఒక మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. చాలా రాయల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ చాలా లగ్జరీస్గా ఉన్నారు. అంటే ఏదైనా అనుకోని కారణాల వల్ల, అనారోగ్య కారణాల రీతిలో, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగి మరి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలం చేసిన తర్వాత కొన్ని కుటుంబాలు నిజంగా అయోమయంలో పడిపోతాయి. కొన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతుంటారు, చాలా మంది చూస్తుంటాం. కాబట్టి అంటే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ముందు నుంచే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ ఇటువంటి నేపథ్యాలకు సంబంధించి ఎస్బీఐ లైఫ్ వాళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఎటువంటి పాలసీస్ ఉన్నాయంటారు? థ్యాంక్ యూ అండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇవాళ రోజు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుంటే 25 ఇయర్స్లోనే 20 lakhs 30 lakhs ప్యాకేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పటిదాకా వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా, రేపటి రోజు మ్యారేజ్ చేసుకున్న వైఫ్ అయినా కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటాం సార్. హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే, నార్మల్గా మనము అతను ఎంతైతే ఎర్న్ చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs ఎర్న్ చేస్తున్నాడు, అతను 30 years ఉన్నాడు అనుకోండి ఏజ్, అంటే అనదర్ 30 years సేమ్ ఇదే అమౌంట్. అఫ్కోర్స్ మనకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, శాలరీ హైక్ ఉంటుంది. ఇవాళ రోజు నా 30 lakhsని కనుక మనం తీసుకున్నట్టు ఉంటే 30 lakhs ఇంటూ ఇంకా 30 years అతను పనిచేయడానికి అవకాశం ఉంది ఒకవేళ లైవ్ ఉన్నట్టుంటే. అంటే ఒక 20 lakhs ఇంటూ 30 years అనుకున్నా కూడా అతని హ్యూమన్ లైఫ్ వాల్యూ వచ్చి 6 crores rupees సార్. హ్యూమన్ లైఫ్ వాల్యూ, అతని లైఫ్ వాల్యూ వచ్చి 6 crores rupees. కానీ రెగ్యులర్ గా మనం ఏమనుకుంటామంటే 30 lakhs లాస్ అవుతుండేమో అనుకుంటారు, కానీ 30 lakhs కాదు. అతను ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా అన్సర్టనిటీ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి 6 కోట్ల నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దీన్ని దృష్టిలో తీసుకొని మనకి ఏంటంటే ఐఆర్డీఏ వాళ్ళు ఏం చేశారంటే ఒక టర్మ్ పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఎవరికైతే ఫైనాన్షియల్ లాస్ ఉండకూడదు, ఎవరైతే ఎర్న్ చేస్తున్నా అతని మేధా సంపద కావచ్చండి, లేకపోతే అతని ఫెయిత్ కావచ్చండి, ఏదన్నా కూడా సేమ్ దాన్ని మనం తీసుకురాలేం. కాబట్టి ఒక ఫ్యామిలీ అలాంటిది ఏమైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 lakhs ఎర్న్ చేసే వ్యక్తికి 30 lakhs సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది అతనికి, అతని ప్లానింగ్లో. అంటే 30 lakhs ఇన్ కేస్ సడన్గా అతనికి ఏమైనా జరగడం జరిగితే ఆ 30 lakhs ఇమీడియట్గా మనం తీసుకురాలేం. కాబట్టి దానికి మనం ఏంటంటే ఒక టర్మ్ పాలసీ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 30 lakhs కనుక ఖర్చులకు మనం చేసుకోరాకపోతే ఫ్యామిలీ కంపల్సరీ రోడ్ మీదకి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం ఓవర్కమ్ చేయడం కోసమనే మనకి ఎస్బీఐ లైఫ్ నుంచి స్మార్ట్ షీల్డ్ ప్లస్ అని చెప్పేసి ఒక మంచి పాలసీ, స్మార్ట్ షీల్డ్ ప్లస్ అని ఒక మంచి పాలసీని డిజైన్ చేశారు సార్. ఇది ఏంటంటే మనకు ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు, 5 lakhs అండ్ ఎబో ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ చేయడమే దీని ఉద్దేశం సార్. మెయిన్ గా ఇక్కడ మనం తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. నియర్ అబౌట్ మనకి ఏంటంటే ఒక 25 lakhs కనుక తీసుకుంటే నియర్ అబౌట్ ఒక 600-500 rupees అలా ఉంటుంది మనకి. అలాంటి మొత్తం వాళ్ళ కవర్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో చాలా మంది ఏమనుకుంటారంటే నాకెందుకు ఇన్సూరెన్స్, నేను చనిపోతానా, నాకేం ప్రాబ్లం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం సార్, ఒక్కొక్కరు జిమ్ చేస్తుంటే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, రోడ్ మీద నడుస్తుంటే హార్ట్ అటాక్. అంటే మంచి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఈ రోజులో త్వరగా చనిపోతున్నారు. ఆహార అలవాట్లు, డాక్టర్ల పర్యవేక్షణ ఇలాంటి వాళ్ళు తొందరగా చనిపోతున్నారు. రెండోది మొన్న రీసెంట్ ఏదో డాన్స్ చేసుకుంటూ డీజే సౌండ్ కు కూడా ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. మ్యారేజెస్ లో, ఫంక్షన్స్ లో డీజేలు డాన్స్ చనిపోవడం అనేది చాలా రెగ్యులర్ అయిపోయింది. అంటే మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము పుట్టడం అనేది కన్ఫర్మ్ చేయొచ్చు, కానీ చావడం ఎప్పుడు చనిపోతుందో తెలియదు. ఎందుకంటే పుట్టడం ఏంటంటే 9 months బేబీ ఉంటాడు కాబట్టి ఇంకా రేపు ఎల్లుండో పుడతాడని చెప్పొచ్చు, కానీ చనిపోతాం అనేది ఎప్పుడు అనేది ఎవరి చేతులు రాచలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ చావు అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక టర్మ్ పాలసీని అనేది తీసుకుంటే రేపటి రోజు ఆ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఏం కాలేదనుకోండి సార్, మనం ఆ 6 crores ఇప్పుడు ఏదైతే 6 crores మీయే కదా, మనం దాన్ని మీ ఎవరు గుంజుకుంటలేరు కదా. ఇన్కేస్ అక్కడ పర్సన్ లేని టైంలోనే ఆ 6 crores మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో మినిమం 5 lakhs అండ్ అబోవ్ ఎర్న్ చేసే ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు, నాకు పాలసీ వద్దు, ఈ టర్మ్ పాలసీ వద్దు అనే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దయచేసి, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. రేపటి రోజు ఒక 5 lakhs ఎర్న్ చేసే పతను ఒక 1 కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి సార్. ఒక 1 కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ 1 కోటి రూపాయలు ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఇవాళ రోజు 6%, 5% రేట్ ఆఫ్ రిటర్న్ నడుస్తుంది, ఇంట్రెస్ట్ నడుస్తుంది. అతనికి ఫర్ యానం మళ్ళీ అదే సేమ్ 6 lakhs వస్తుంది.
అలా లైఫ్ స్టైల్ అలా ఫ్యామిలీ అనేది సేమ్ అదే అమౌంట్ని వాళ్ళు చూడడానికి అవకాశం ఉంది. మనిషిని మనం ఎమోషనల్గా మనిషిని తీసుకురాలేం, కానీ ఒకవేళ ఆ మనిషి ఉంటే ఎలాంటి ఫైనాన్షియల్ తీసుకొస్తుండేనో ఇంట్లోకి ఆ సేమ్ ఫైనాన్షియల్ రీప్లేస్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి టర్మ్ పాలసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ చిన్నగా ఎర్న్ చేసే వాళ్ళకి చిన్న అమౌంట్ 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, పెద్దగా ఎర్న్ చేసే వాళ్ళకి మనం అన్నాం 20 lakhs 30 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి మనం అట్లీస్ట్ 20 times మనం ఎర్న్ చేసే దాంట్లో 20 times అని ఇన్సూరెన్స్ కవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారు 1 crore ఉంది కదా నాకు, నేను ఇక్కడ వేరే కంపెనీలో తీసుకున్నా, ఆ కంపెనీ ఉంది, ఈ కంపెనీ అంటే మా దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు కస్టమర్లు. వాళ్ళు ఏమంటుంటారంటే నాకు ఇంత ఉంది అంత ఉంది నాకు ఏమొద్దు అది అంటుంటారు. కానీ ఏంటంటే దయచేసి మీరు ఏంటంటే ఒక మీ ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం, అంటే రేపటి రోజు మీ లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఒక చిన్న పిల్లగాడైనా కానీ, లేకపోతే రేపటి రోజు అతను డాక్టర్ చేయాలనే డ్రీమ్ ఉంది, లేకపోతే ఒక ఇంజనీర్ చేయాలనే డ్రీమ్ ఉంది, లేకపోతే అబ్రాడ్ పంపించాలనే డ్రీమ్ ఉన్నప్పుడు ఆ డ్రీమ్ను మీరు ఇక్కడే ఫుల్ఫిల్ అంటే ఆగిపోకుండా మీరు దాన్ని ఇలాంటి దానివల్ల మీరు ఫుల్ఫిల్ చేయడానికి ఒక మనిషి ఉన్నాడంటే మనకి పెద్ద హ్యాపీ అదేముండదు సార్. ఇవాళ చిన్న కార్కి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం సార్. కారు వాల్యూ తోటి మనిషి వాల్యూని కంపేర్ చేస్తే ఒక 5 లక్షలు 6 లక్షలు ఈవెన్ బైక్ కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అంటే మనుషులు కూడా అలానే ఉన్నారు. అంటే యంత్రాలకి వస్తువులకి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే బేసిక్ అంత టైం లేదు, ఆలోచించేంత అవసరం కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళ కొంతమందికి అవగాహన రాహిత్యం, కొంతమందికి కొందరికి ఏంటంటే నాకెందుకులే నాకు అవసరం లేదు అనేది రకంగా వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న మన బైక్ ఉన్నంత వాల్యూ మనకి లేదా సార్, మనిషికి లేదు, హ్యూమన్ బీయింగ్ లేదా. ఒక 20 lakhs 30 lakhs ఎర్న్ చేసే పర్సన్ కి ఒక 1,00,000 రూపాయల బండికి ఉన్నంత వాల్యూ కూడా లేదా. అతను దానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, మనకి ఇన్సూరెన్స్ చేయించుకోలేము. అంటే ఇలాంటి ఏంటంటే కొంతమంది అవగాహన రాహిత్యం, కొంతమంది వేరే వాళ్ళు చెప్పడం వల్లనో అలాంటివి కాకుండా ఫస్ట్ మన ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ టర్మ్ పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. మిగిలిన ఏ సేవింగ్ పాలసీ తర్వాత తీసుకున్నా సరే కానీ టర్మ్ పాలసీ అనేది ఖచ్చితంగా ఒక ప్రతి ఫ్యామిలీలో ఉండాల్సింది. ఎందుకంటే ఎర్న్ చేస్తున్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ ఎర్న్ చేసే వ్యక్తి పేరులో ఖచ్చితంగా ఒక టర్మ్ పాలసీ అనేది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏజ్ క్రైటీరియాలు, మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయా? మంచి అడిగారండి. మనకి ఇక్కడ ఏంటంటే మినిమం 18 years. ఇవాళ మనం చూస్తున్నాం సార్, ఏంటంటే మన ఇంటర్మీడియట్ అయిపోగానే మంచి బీటెక్ లో అవుతారు, అక్కడి నుంచి క్యాంపస్ 22 జాబ్లు వచ్చేస్తున్నాయి. 2021 22 వాళ్ళకి మంచి జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళ ప్యాకేజ్ కూడా 15-20 లక్షలకు వెళ్ళిపోతుంది అప్పటికే. అలాంటి వాళ్ళకి కూడా మనకి ఏంటంటే మినిమం 18 years నుంచి ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది సార్. మాక్సిమం 65 years ఏజ్ వచ్చే వరకు మనం ఇక్కడ ఈ పాలసీని అనేది ఇస్తాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కొన్ని సంవత్సరాలు ఏంటంటే ఒక 1 year తర్వాత 2 years తర్వాత తీసుకుందాం అనుకుంటే కొంత 30s లో తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ప్రీమియం అనేది తక్కువ పడడం జరుగుతుంది. ఎందుకంటే ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం అనేది తక్కువ పడుతుంది. అదే ఒక 45-50 years ఉన్న ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 18 years ఉన్న లేకపోతే 20-25 years ఉన్న ఏజ్ వాళ్ళకు చాలా తక్కువ ప్రీమియం అవుతుంది. మినిమం ప్రీమియం పడుతుంది సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మనకి ఏంటంటే చిన్న ఫంక్షన్లు అయితే బర్త్డే ఫంక్షన్లు చేస్తారు. కొంతమంది ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఏమైనా పార్టీ చేసుకుంటారు. ఒక పార్టీ చేసుకుంటే 10,000-20,000 దాకా ఎక్స్పెండిచర్ అయిపోతుంది సార్. కానీ ఒక రోజు ఖర్చు అది. కానీ ఇది మనకి ఏంటంటే ఒక 10,000-20,000 తోటి మనం తీసుకున్నా కూడా 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అనేది వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి టర్మ్ పాలసీ అనేది ఒకటి ఖచ్చితంగా డిజైన్ చేసుకోండి. మనం మాక్సిమం 65 years ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఈవెన్ బిజినెస్ పీపుల్ అయినా సాలరీ పీపుల్ అయినా కూడా ఇస్తాము. అఫ్కోర్స్ సాలరీ 60 years వరకే ఉంటుంది కాబట్టి బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 65 years వరకు ఇస్తాం. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే 100 years వరకు కూడా కొంతమంది అడుగుతుంటారు మామూలుగా, మా ఫ్యామిలీలో 90 ఏళ్ళు బతికారండి, 95 ఏళ్ళు బతికారండి, మేము కూడా 90 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, 95 ఏళ్ళు బతుకుతాం కావచ్చు, కాబట్టి మాకు 100 years దాకా ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి కూడా చెప్తారు. దాన్ని మనం హోల్ లైఫ్ కింద అని చెప్పేసి వాళ్ళకి కూడా మనం 100 years దాకా ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దయచేసి అంటే అఫ్కోర్స్ ఎక్కువ బతకడం వల్ల అది కూడా మనకు హ్యాపీయే, బట్ అలాంటి వాళ్ళకి కూడా మనకు కంపెనీ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే ఎర్నింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా టర్మ్ పాలసీని తీసుకోవాలని నా విజ్ఞప్తి సార్. అదేవిధంగా మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ అడిగారు. మనకి ఇక్కడ ఏంటంటే మనం పే చేస్తున్న అమౌంట్ ఏదైతుందో సెక్షన్ 80Cలో మనం ట్యాక్స్లో చూపించుకోవచ్చు. రేపటి రోజు ఇన్ కేసు ఏమైనా అన్సర్టనిటీ జరిగిన అమౌంట్ వచ్చిన లంసమ్ అమౌంట్ వచ్చినా కూడా దా అమౌంట్ మొత్తం వాళ్ళకు ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ కింద వెళ్ళిపోతుంది. ఇందులో మనకు ఒక మంచి ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది సార్. ఎందుకంటే ఐఆర్డీఏ వాళ్ళు ఏంటంటే బ్రాడ్గా ఆలోచించేసి ఏంటంటే ఒకటి MWP అని పెట్టారు సార్, మ్యారేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి పెట్టారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తున్నాడు, ఒక పర్సన్ బిజినెస్ చేసినప్పుడు అతను ఏమన్నా జరగలేదు, అతనికి ఏవో బారోయింగ్స్ అంటే అప్పులు ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఆస్తులు లోన్లు తీసుకోవచ్చు. ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్న అమౌంట్ ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చిన ఇన్సూరెన్స్ అమౌంట్ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ముట్టుకోలేదు. అలా భార్యకి తప్ప ఇంకెవరు వాడుకోవడానికి ఉండదు అమౌంట్. మనకి రీసెంట్గా మనకు జరిగిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను కూడా ఇలానే మన దగ్గర ఒకటి MWP తీసుకున్నాడు. అతనికి వచ్చిన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేసుకున్నాడు. 50 lakhs ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత అతని ఆస్తులన్నిటినీ గవర్నమెంట్ సీజ్ చేసింది. 1 రూపీ కూడా 1 పైసా కూడా అతని పేరులో లేకుండా చేసేసింది. కానీ అతను ఇప్పుడు కూడా
మంచి లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేసిన ఎండబ్ల్యూపీ అనే ఒక యాక్ట్ని పెట్టుకోవడం వల్ల ఆ ఫ్యామిలీకి ఒక 8 crores అమౌంట్ వచ్చింది. ఆ 8 crores అమౌంట్ తోటి ఇప్పటికి కూడా అతను సర్వైవ్ అవుతున్నాడు. అంటే సేమ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. అంటే రేపటి రోజు ఈ అమౌంట్ నాకే చెందాలి, నా పిల్లలకే చెందాలి, నా భార్యకే చెందాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, మనకి ఏంటంటే ఎండబ్ల్యూపీ అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మనం ఎప్పుడైతే పాలసీ తీసుకునే టైంలోనే వాళ్ళకి ఎవరైతే మీ అడ్వైజర్ ఉంటారో వాళ్ళకి చెప్పారంటే ఆ యాక్టర్ కనుక యాడ్ చేసినట్టుంటే ఇంకా ఎవరు ముట్టుకోవడానికి ఉండదు. ఈవెన్ మీ అకౌంట్లోకి వచ్చిన అంటే మీ వైఫ్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత డబ్బులను సుప్రీంకోర్టు కూడా టచ్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టర్మ్ పాలసీని ఎంకరేజ్ చేయండి, తీసుకోండి. ఎందుకంటే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎర్నింగ్ చేసే ప్రతి ఒక్కరు తీసుకోవాలని నా విజ్ఞప్తి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇందులో బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు మనము ఇంత తక్కువ సమయంలో చెప్పలేం కాబట్టి ఎవరికైనా ఏమైనా సందేహాలు కానీ సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఫోన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఎవరైతే మీ దగ్గరికి వచ్చిన అడ్వైజర్స్ కానీ మీరు తీసుకునే పాలసీ తీసుకునే వ్యక్తి దగ్గర అన్ని విషయాలు పూర్తిగా అడిగి తీసుకున్న తర్వాతనే మీరు పాలసీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.